కానీ సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది సార్. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద వ్యక్తి 14 సంవత్సరాలుగా అంటే ఇప్పుడు మళ్ళీ 5 కడితే 20 సంవత్సరాల సీఎం, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దావోస్లో వాళ్ళందరినీ మెప్పించలేకపోయారు. సరే, గత ప్రభుత్వం చేసిన పెంట వల్ల ఇది జరిగిందని మనం అనుకుంటున్నాం, మీరు చెప్పొచ్చు మీ విశ్లేషణలో. కానీ ప్రజల్లో ఆ విధంగా తీసుకోగలరు, తీసుకోలేరు. ఎందుకంటే ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటిది అంటే ఇది పక్క రాష్ట్రానికి బోర్డు దాదాపుగా 4 లక్షల పైనే పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజం అక్కడికి వెళ్ళి ఉత్త చేతులతో రావడం అనేది ఎంతవరకు అనేది తెలుగుదేశం మీద నాకున్న కంప్లైంట్ కూడా అదేనండి. చేసింది చెప్పుకోవడంలో వీళ్ళు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు. ఓకే, 1,70,000 కోట్ల రూపాయలు నేను బ్రహ్మాండంగా తెచ్చుకున్నానని రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టుకుంటున్నారు హైదరాబాద్ వచ్చి. మరి గత 7 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ మీకు వచ్చిందిగా. 1,70,000 2 లక్షల కోట్లు ఏ పెట్టుబడులు అయితేనేమి 4 నెలలు 5 నెలల్లో మీకు వచ్చినాయి. మోడీ గారు వచ్చి మొన్న 2,08,000 కోట్ల రూపాయలకి అన్ని చేసి వెళ్ళారుగా. అంటే బ్రహ్మాండంగా సైబరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్కి వచ్చినటువంటి పెట్టుబడి ఎంత? ఈ 1,70,000 కోట్ల రూపాయలు. అది కూడా ఎంఓయూలు. దాంట్లో కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కొత్తగా వచ్చినాయి కదా. అఫ్ కోర్స్ అది పెట్టుబడి వచ్చినా గానీ ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఇది జరుగుతుంది, కాదంటానికి లేదు. వాళ్ళు ఇది చేశారు. కానీ ఇవేమీ లేకుండా, ఒక రాజధాని లేకుండా ఇతోధికంగా ఆల్రెడీ వచ్చి ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ లో 25% ఇప్పటికే నెరవేరింది. 20%, 4,50,000 రూపాయలు ఉద్యోగ కల్పనకి ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన పెట్టుబడుల ద్వారా వస్తున్నాయి. దీన్ని మీరు చెప్పుకోవటంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఒక దావోస్కి వెళ్ళి రాలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు గూగుల్ వాళ్ళతో అయింది ఇన్ ప్రిన్సిపల్, రిలయన్స్ వాళ్ళతో అయింది. ఇవన్నీ కలిపి దాదాపు 2 లక్షల కోట్ల దాకా వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. కానీ వ్యాపారస్తులు వ్యక్తిగత సంబంధాలు వేరు, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం వేరు. చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉండొచ్చు, మిగతాది ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బిల్ గేట్స్ అన్న మాట ఇక్కడ ఉదాహరణ. అవును, ఆ రోజున హైదరాబాద్ కోసం పాటుపడ్డావు, దా బ్రాండ్ని పెంచడానికి ప్రయత్నం చేసావు. ఇప్పుడేంటి అమరావతి అంటున్నావు? ఈ విభజనలు, ఈ వ్యవహారాలు, మనకు జరిగిన అన్యాయం ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఏంటంటే వ్యాపారస్తుల మైండ్ సెట్ అలా ఉంటుంది. స్లోగా 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 అన్నీ కూడా గాడిలో పడి, ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నాను చూడండి, డౌన్ ద లైన్ అమరావతికి ఒక రూపురేఖ వచ్చిన తర్వాత ఏ దావోస్కి వెళ్లాల్సిన పని లేకుండా చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ డెస్టినేషన్ ఇన్వెస్ట్మెంట్కి ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రం, అమరావతి, ఆంధ్రాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు. ఇది తథ్యంగా జరిగి తీరుతుంది. ఒక రాజకీయ విశ్లేషకుడిగా గత 25-30 సంవత్సరాలుగా రాజకీయాలను చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను. నోట్ చేసుకోండి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను. డౌన్ ద లైన్ 2-2.5 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎవడు ఇన్వెస్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అమరావతిని చూసిన తర్వాతే రెండో ఆలోచనకు వెళ్తారు. ఇంకొక 2-2.5 సంవత్సరాల్లో ఈ లోపల ఆల్రెడీ ప్రాథమికంగా కావాల్సిన 40-45 కోట్ల రూపాయల ఫండ్స్ అనేవి ఇటు హడ్కో నిధులు కానివ్వండి, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటివి రెడీగా చేతిలో ఉన్నాయి. దాంతో మీకు ఐకానిక్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైతులకు కావాల్సినటువంటి ప్లాట్లు, మిగతావి ఇచ్చేయడానికి ఏ రకమైన అభ్యంతరం లేకుండా ఈ ఫండ్స్ సరిపోతాయి. రాష్ట్ర ఖజానా నుంచి అదనంగా మీరేమీ తీయాల్సిన పని లేకుండా వీటి ద్వారా ఈ 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడి పెడుతున్నప్పుడు ఏంటంటే దానికి 3 1,50,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ స్టార్ హోటల్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎగబడుతున్నారు. 10 రకాల వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఎగబడుతుంటే చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేస్తున్నారు. ఉన్న వాటిల్లో బెస్ట్ ఏదో వాళ్ళకి మాత్రమే ఇస్తాను, ఎవడబడితే వాడికి ఇవ్వనని. దట్ ఈస్ ద క్వాలిటీ అండ్ దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ అమరావతి. చెప్పుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు. అసెంబ్లీ భవనం కడుతున్నాం 250 మీటర్లు అన్నారు. 250 మీటర్లు అంటే కామన్ మ్యాన్కి ఏమర్థం అవుతుందండి? దాన్ని వివరించి చెప్పాలి. 250 మీటర్లు అంటే దగ్గర 800 అడుగులు ఎత్తు. 800 అడుగులు ఎత్తు అంటే 80 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు. మన హైదరాబాద్ లో ఉన్న టాప్ మోస్ట్ బిల్డింగ్ ఎంత ఎత్తుందండి? చాలా ఉన్నాయి. 40 ఫ్లోర్లు ఉన్నాయి. దానికి పైనంత 80 ఫ్లోర్లు అంటే ఎంత వస్తుంది? 800 అడుగులు అంటే ఆకాశ హర్మియాలేగా. అలాంటిది అమరావతిలో 3 ఏళ్లలో సాకారం అవుతుంది అనేటువంటిది మీరు క్లియర్ గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? 250 మీటర్లు అంటే ఎవరికి పెద్దగా అంత క్యాల్కులేట్ ఎవరు చేస్తాడు? అదే చెప్పాల్సింది. వివరించాలి. భూగర్భంలోకి మనం పైప్ లైన్ వేస్తే ఎట్లా అయితే మనం బోర్ వేస్తామో నీళ్ల కోసం, అలాగే ఒక పర్టికులర్ లోతులోకి వెళ్తే
మనం ఏసీలో 18లో పెట్టుకుంటే ఎంత చల్లటి ఎయిర్ వస్తుందో అంత చల్లటి ఎయిర్ అక్కడ ఉంటుంది. ఆంధ్రాలో ఆంధ్ర కాదు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎక్కడైనా. ఓకే. సో ఇప్పుడు కట్టే ప్రభుత్వ బిల్డింగ్లు అన్నిట్లో కూడా ఏసీ మిషన్ అనేది ఉండదు మీకు. గ్యాస్ కనుక మనం పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి ఎలా పంపిస్తున్నామో ఆ భూగర్భంలో నుంచి తీసినటువంటి ఏసీ లాంటి ఎయిర్ ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ కి అది వాడబోతున్నారు. ఇది ఆ పైప్ లైన్ ద్వారా. మీడియాలో ఉన్నారు, మీకు తెలుసా ఈ విషయం? మీడియాలో ఉన్న మీకే తెలియకపోతే ఫస్ట్ టైం కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? ఇలాంటివి 100 ప్రత్యేకతలు ఉన్నాయి అమరావతిలో. ఏది చెప్పుకోవడం చేత. మనం వెళ్ళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదో పై ఏళ్ళకి వేసిస్తే కాదు కదా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళకి కదా చెప్పాల్సింది. డెఫినెట్లీ ఇంత నేను చేస్తున్నాను అన్నప్పుడు మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కట్టినా కానీ ప్రజలు ఒప్పుకుంటారు. లాస్ట్ టైం జరిగిన పొరపాటు ఏంటి? రాజధాని కట్టడానికి 5 ఏళ్లలో కట్టలేకపోయారు. రాజధాని 5 ఏళ్లలో కడతారా? రాజధాని కట్టడం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ 10-15 ఏళ్ళు పడుతుందంటే ప్రజలు అర్థం చేసుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పటికి కూడా తెలుగుదేశం ఆ పొరపాటున అనేటువంటి దాన్ని సవరించుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇవాళ దావోస్లో ఈ సంవత్సరంలో వెళ్తే ఇవి పెట్టుబడులు రాలేదని మీరు భయపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు, ప్రజలు కంగారు పడాల్సిన పని లేదు. ఆల్రెడీ పైప్ లైన్ లో అన్ని వస్తాయి. సో ఈ విషయం కూడా ప్రజలకు చెప్పాలి. అది చెప్పారు. మొన్న ఒక లిస్ట్ కూడా ఇచ్చారు. దాదాపు 3 లక్షల కోట్లకు సంబంధించిన ప్రాథమిక అవగాహన జరిగింది. ఎంతెంత ఉద్యోగ కల్పన కూడా ఉంది. కానీ నేనంటుంది ఏంటంటే దానికి ఒక పత్రిక ప్రకటన ఇవ్వండి, ఫుల్ పేజ్. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు అయిన దానికి కాని దానికి బటన్ నొక్కిన ప్రతిసారి ఇచ్చేవాడుగా. మామూలుగా కాదులేండి. మీరు అవసరమైనప్పుడైనా ఒకసారి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు చేసింది ఘోరంతైనా కొండంతగా చెప్పుకున్నారు. వీళ్ళు ఎంత చేసినా కానీ చెప్పుకోవడం చేత. ఈ ఒక్క వీక్నెస్ ను గనక ఈ ప్రభుత్వం అధిగమించగలిగితే అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది, టాప్ లెవెల్ వాళ్ళకి. అవును. కానీ గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న వాళ్ళని కదా మీరు కన్విన్స్ చేయాల్సింది. వాళ్ళనే మెయిన్ మీరు కన్విన్స్ చేయాలి. సో అక్కడ కొంతవరకు వాళ్ళు వెనకబడుతున్నారేమో అనేటువంటి భావన నాది ఉంది. కాబట్టి ఈ దావోస్ గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు. అమరావతిని అనుకున్న ప్రకారంగా, అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని కనుక 3 ఏళ్లలో పూర్తి చేసుకోగలిగితే ప్రతి వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఇందాక చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అవుతుంది. కానీ మరి ఈ లోపే ఈ ప్రతిపక్షం వాళ్ళు చేసినటువంటి యాగినంతా ఏ విధంగా కంట్రోల్ చేయగలగాలి? ఏమండి, ప్రతిపక్షం యాగి చేసింది. మొన్న ఏమన్నారు? 120 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి వర్షాలు కృష్ణానదికి వస్తే అమరావతి మునిగిపోయిందన్నారు. మునిగిపోయింది అన్నటువంటి నెల రోజులకే 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసింది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి తెలియదా? వీళ్ళు చేసిన ప్రచారాన్ని నమ్మారా వాళ్ళు? వాళ్ళకుండే స్టడీ వాళ్ళకు ఉంటుంది. పైగా ఏమన్నారు? గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేటువంటిది ఎలా నిర్మిస్తారో ప్రపంచానికి మేము ముందుండి చూపిస్తాం వరల్డ్ బ్యాంక్. దీని ఒక మోడల్ లాగా మేము తయారు చేస్తామని వాళ్ళు లీడ్ తీసుకుంటుంది వరల్డ్ బ్యాంక్. చెప్పడంలో కూడా మళ్ళీ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. అవును, మేం కాదురా నాయన, వరల్డ్ బ్యాంకే వచ్చి మా పక్కన నిలబడి దీన్ని చేస్తుంది అనేటువంటిది నేను చెప్పడం కదా, వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు నిజంగానే వీళ్ళు చెప్తే ఇది లోకల్ అవుతుంది, వాళ్ళు చెప్తే ఇంటర్నేషనల్ అవుతుంది. కాబట్టి ప్రతిపక్షం యొక్క మాటని ఇన్వెస్టర్లు ఎవరైనా నమ్ముతారేమో కానీ ప్రపంచ స్థాయి సంస్థలు ఏవి నమ్మవు. ఇవాళ ఆల్రెడీ నువ్వు అక్కడ శ్మశానం లాగా తయారు చేసిన ఒక SRM, ఒక విట్టు ఎన్ని వేల మందికి అక్కడ ఆ క్యాంపస్ దగ్గరికి మీరు వెళ్ళి చూస్తే అసలు మనం ఇండియాలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అని ఫీల్ ఉంటుంది. కానీ దానికి సరైన రోడ్డు కూడా లేకుండా చేశారు పోయిన ప్రభుత్వం. కానీ వాళ్ళు నిలబడ్డారు, పోరాడారు. ఇలాంటివి ప్రపంచ స్థాయి యూనివర్సిటీస్ 10 వస్తున్నాయి, స్టార్ హోటల్స్ 10 వస్తున్నాయి, ఇంకా 70 కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్. ఏ యూనివర్సిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీని వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మటం ప్రజలు ఎప్పుడో మానేశారు, ప్రపంచం కూడా మానేసింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మనం అంత తేలిగ్గా వాళ్ళని అంచనా వేయగలం కాదు. ఎందుకంటే పాము అనేటువంటిది ఎప్పుడైనా పామే. అందుకే అంటున్నా, దాన్ని ఒక పామే కూరలో విషం, తోకలో అయిన ప్రాణం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక కంట గమనిస్తూనే వాళ్ళు చేసే ప్రతిదాన్ని తిప్పికొడుతూనే నేను ఇందాక సరైనటువంటి పద్ధతిలో ప్రజెంట్ చేసేటువంటి అధికార ప్రతినిధులను పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్, నేను అంటుంది భజన పనులు కాకుండా ఇప్పుడు ఉన్న అధికార ప్రతినిధులు నేను తప్పు పట్టట్లా. కానీ 100లో 95% మీరు అధికార ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు
కేవలం జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయడానికి మీ శక్తి సామర్థ్యాలన్నీ వినియోగిస్తారు. 100% సార్, 100% కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు తప్పితే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చంద్రబాబు పని నాయుడు గారు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, Yes, అది ఎంత చెప్పట్లేదు. తీసుకొస్తున్నారు, అది చెప్పట్లేదు ఎంత చేస్తున్నారు అనేటువంటి చెప్పడంలో దారుణంగా ఫెయిల్ అవుతున్నారు అనేటువంటిది నా భావం. ఓకే. కాబట్టి దాన్ని తగ్గించండి. జగన్మోహన్ రెడ్డి ఎదురిగి చచ్చిన పామే, ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు. అట్లా అని ఊరుకోవద్దు, వాళ్ళ మీద పెట్టాల్సిన వాళ్ళు వాళ్ళ మీద పెట్టండి. కానీ నేను ఇందాక అన్నట్టుగా దీని మీద 60% ఫోకస్ పెట్టండి, జరుగుతున్న దాని మీద రాబోయే ప్రోగ్రెస్ 40% అటు రాజకీయం చేయండి. ఇంకొన్ని రోజులు అయితే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎవరు నమ్మరు, ఎవరు విశ్వసించరు. నేనేమన్నా అదే దాన్ని ఆ రకంగా ముందుకెళ్తే జనాలకు కూడా అర్థం అవుతుంది ఏంటి ఏం చేయబోతున్నారు అనేది కూడా వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా.